Hi, good morning students. నేను previous video lecture లో I did explain all the turbines with the animations, Pelton wheel and Francis turbine and Kaplan turbine and centrifugal pump also. All the hydraulic machines, all the hydraulic primers I explained in the previous class. Now I will go before I going to start the impact of jets and vanes. This is a general layout of hydraulic power plant. This is a layout of hydraulic power plant. Just I will explain the hydraulic power plant, how the power is generated from the hydraulic power plant. See, just first you observe that this is a parts of layout. These are the construction features of a layout. This is a dam. The dam is constructed in the flow path of a river, where the height of the river is very high compared to the sea level. Here we construct the dam. This is a penstock. ఈ penstock నుంచి మనం వాటర్ ఇక్కడికి టర్బైన్ దగ్గరికి వస్తుంది. సో ఏదైతే పాత్ ఉందో డ్యామ్ నుంచి దిస్ ఈజ్ కాల్డ్ కంప్లీట్, దిస్ ఈజ్ రిజర్వాయర్. ద స్టోరేజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్లో ఈజ్ కాల్డ్ రిజర్వాయర్. దిస్ రిజర్వాయర్ ఈజ్ basically the water is stored in the reservoir by constructing a dam. So the water is coming from the penstock up to where the turbine power housing is located. ఎక్కడైతే పవర్ హౌస్ లొకేట్ అయిందో అక్కడికి మనకి ఈ పెన్స్టాక్ ద్వారా వాటర్ అనేది ఫ్లో జరుగుతుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ పెన్స్టాక్ ఇక్కడ మనకి ఒక నాజిల్ కనెక్ట్ చేస్తారు. నాజిల్ అంటే నథింగ్ బట్ కన్వర్జెంట్, ఒక కన్వర్జెంట్ క్రాస్ సెక్షన్, కన్వర్జెంట్ క్రాస్ సెక్షన్ ఉన్న ఒక ఎలిమెంట్ని మనం నాజిల్ అంటాం. నథింగ్ బట్ ఇలా ఉంటుంది కన్వర్జెంట్ అంటే ఇది నాజిల్. సో ఈ నాజిల్ ఈ పెన్ స్టాక్కి మనం కనెక్ట్ చేసాం. సో ఈ పార్ట్ ఇక్కడ వరకు ఇదంతా మనం ఏమంటామంటే నాజిల్. సో ఇంపాక్ట్ ఆఫ్ జెట్ అనే కేసులో దీన్ని జెట్ అని కూడా అంటాము. సో ఇదే నాజిల్. సో దిస్ ఇస్ అ పెన్ స్టాక్. ఈ బ్రేకేజ్ నథింగ్ బట్ లాంగ్ లెంత్ ఆఫ్ పెన్ స్టాక్ అని అర్థము. ఇది రిజర్వాయర్, ఇక్కడ నుంచి వాటర్ ఏమో ఇక్కడ వస్తుంది. ఇక్కడ నాజిల్ దగ్గర ఏమవుతుందంటే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. మీన్స్ వెన్ ఎవర్ ద క్రాస్ సెక్షన్ ఈస్ డిక్రీజెస్, whenever the cross section is decreases according to continuity equation, this is a Q1, this is a Q2. Means if you take a two sections of a element in a nozzle or any pipe, the discharge entered at a first point and discharge entered at second point should be same. That we called as a continuity equation. We called as a continuity equation. సో అకార్డింగ్ టు కంటిన్యూటీ ఈక్వేషన్ డిశ్చార్జ్ అనేది సేమ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం డిశ్చార్జ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ రాసుకోవచ్చు అంటే A1 ఇంటూ V1, ఇక్కడ మనం A2 ఇంటూ V2, డిశ్చార్జ్ A2 V2. సో మీన్స్ ఇక్కడ చూసుకుంటే ఏరియా A1 ఈజ్ A1 అండ్ A2. హియర్ మా అబ్జర్వ్ చేస్తే A1 ఈజ్ గ్రేటర్ దెన్ A2. సో ఇక్కడ A2 ఏరియాతో పోల్చుకుంటే A1 ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి సో ఇక్కడ దెన్ డిశ్చార్జ్ ఏమో ఇక్కడ వచ్చేసరికి వెలాసిటీ ఏమవుతుందంటే ఎప్పుడైతే క్రాస్ సెక్షన్ ఏరియా తగ్గిందో వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్, Q1 Q2 ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఒకసారి చూడండి. సో Q1 ఇది Q1 ఫస్ట్ పార్ట్, ఇదేమో Q2 ఎండింగ్ ఆఫ్ ద పైప్ ఆర్ నాజిల్ ఎనీథింగ్. Q1 నేను ఇనీషియల్గా ఏరియా, సో కండిషన్ ఈజ్ ఎలా ఉంది, కన్వర్జెంట్ నాజిల్ కాబట్టి A1 ఈజ్ గ్రేటర్ దెన్ A2. సో A1 అనేది 5 మీటర్ స్క్వేర్ అనుకున్నాను, 5 మీటర్ స్క్వేర్. ఇక్కడ వెలాసిటీ వచ్చేసి నేను 2 మీటర్స్ పర్ సెకండ్ అనుకున్నాను కాబట్టి సో ఓవర్లకు ఎంత వచ్చింది 10 మీటర్ క్యూబ్ పర్ సెకండ్. దిస్ ఈజ్ అ డిశ్చార్జ్ ఎంటర్డ్ ఇన్ టు ద సెక్షన్ 1. సో హియర్ ఇక్కడ ఏమైంది, A1 అనేది ఎక్కువ ఉంది, A2 అనేది తక్కువ ఉంది. సో ఎప్పుడైతే A2 తక్కువ ఉందో సో A2 ఇప్పుడు నేను 2 అయిపోయింది అనుకున్నాను, 2 మీటర్ స్క్వేర్ కింద కన్వర్జెంట్ అయింది అనుకున్నాను. సో సేమ్ డిశ్చార్జ్ అనేది ఎంత ఉండాలి, సేమ్ 10 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఉండాలి బికాస్ ఆఫ్ కంటిన్యూటీ ఈక్వేషన్. సో 10 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఉండాలంటే వెలాసిటీ షుడ్ బి ఇంక్రీజ్. అది ఎంత అనుకున్నాం 5 మీటర్స్. సో ఎప్పుడైతే ఒక కన్వర్జెంట్ సెక్షన్ వచ్చిందో ఇమీడియట్గా ఏమవుతుంది, వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అయింది. సో దట్ వెలాసిటీ ఇంక్రీజెస్. The velocity increases, it leads to increase of the kinetic energy, means half mv square. కైనటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నాజిల్ దగ్గరికి వచ్చేసరికి కైనటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది. సో అక్కడ కైనటిక్ ఎనర్జీ కింద ఎలా కన్వర్ట్ అయింది, సో జస్ట్ అబ్జర్వ్ చేయండి.
ఇక్కడ డెఫినెట్గా డ్యామ్ అనేది ఎంతో కొంత ఒక ఇది పెల్టాన్ వీల్ అయితే అబౌవ్ అరౌండ్ 250 మీటర్స్ 200 మీటర్స్ అబౌవ్ ఉంటుంది. అదే ఫ్రాన్సిస్ అయితే అప్ టు 150 to 100 మీటర్స్ వరకు ఉంటుంది. అప్ టు 30 మీటర్స్ వరకు, అప్ టు 30 మీటర్స్ ఎనఫ్ అయితే కెప్లాన్ టర్బైన్. సో ఎంతో కొంత హైట్ అనేది కొంత హైట్లో ఉంటుంది డ్యాము. సో డెఫినెట్గా ఇక్కడ ఏమవుతుంది, ఒక హైట్లో ఉందంటే ఇక్కడ మనకి ఏ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. పిఈ పొటెన్షియల్ ఎనర్జీ అని ఉంటుంది. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది, ఇక్కడ నాజిల్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది, కైనెటిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయింది. సో అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు ద kinetic energy. What is the law of conservation of an energy? Energy neither be created nor be destroyed. It transform one form of energy to the another form of energy. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ కింద మనకి కన్వర్ట్ అయింది. సో అదే ఇక్కడ మనకి ప్రిన్సిపల్. సో హైట్ నుంచి వచ్చిన ఇక్కడ వాటర్ అనేది ఏమైందంటే ఇక్కడ మనకి పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీగా ఇక్కడ నాజిల్ దగ్గర కన్వర్ట్ అయింది. సో ఇక్కడ హై కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడైతే ఒక బ్లేడ్ ఇలా టచ్ చేసిందో, సో ఇక్కడ మనకి ఇది పెల్టాన్ వీలు, దిస్ ఈజ్ కంప్లీట్లీ దిస్ ఈజ్ అ వీల్ ఆఫ్ ద పెల్టాన్. ఇది పెల్టాన్ వీల్ ఇదంతా. ఈ పెల్టాన్ వీల్ త్రూ అవుట్ ద పెరి మనకి ఒక బ్లేడ్స్ని హింజ్ చేశాడు. దిస్ ఇస్ అ ఫిక్స్డ్ బ్లేడ్స్, ఇలా ఫిక్స్డ్ బ్లేడ్స్ని హింజ్ చేశాడు. సో ఈ బ్లేడ్స్ని మనం ఏమంటారంటే వెయిన్స్ అనొచ్చు, లేకపోతే బ్లేడ్స్ అనొచ్చు, లేకపోతే బకెట్స్ అనుకుంటాం. వెయిన్ ఆర్ బ్లేడ్, ప్లేట్ ఆర్ బ్లేడ్ ఆర్ బకెట్. సో పెల్టాన్ కేసులో వచ్చేసరికి మనం బకెట్స్ అంటాం. ఇట్స్ లుక్ లైక్ ఏ బకెట్. ఆల్రెడీ మీకు ఇంతకుముందు నేను యానిమేషన్లో చెప్పాను, సేమ్ బకెట్స్ లాగే ఉంటుంది ఈ షేప్ అనేది. సో అది ఎలా ఉంటుంది ఏంటో మనం చూసాం. సో ఈ ఎప్పుడైతే ఈ వేన్ మీదకి వచ్చి హై కైనెటిక్ ఎనర్జీ బ్లేడ్ మీద టచ్ చేస్తుందో దాన్ని ఏమవుతుంది, ఈ బ్లేడ్ ఏమో ట్రైంగ్ టు మూవ్ అవే ఫ్రమ్ ద జెట్. ఈ ప్లేస్ నుంచి, ఈ జెట్ ప్లేస్ నుంచి ఇలా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే మూవ్ అవుతుందో, సో యాక్చువల్గా ఇది మూవ్ అయిపోయి ఇక్కడ ఏమవుతుంది, ఈ వీల్కి ఈ బ్లేడ్ ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయిందో, సో ఇదేమవుతుంది, ఇటు మూవ్ అవగానే ఏమవుతుంది, ఈ వీల్ అనేది రొటేట్ అవడం స్టార్ట్ అవుతుంది. రొటేట్ అవడం స్టార్ట్ అవగానే ఏమవుతుంది, ఈ నెక్స్ట్ బ్లేడ్, దిస్ ఇస్ ఫస్ట్ బ్లేడ్ అనుకున్నాము, ఈ సెకండ్ బ్లేడ్, థర్డ్ బ్లేడ్, ఇది ఫోర్త్ బ్లేడ్ అనుకున్నాం. ఈ ఫస్ట్ బ్లేడ్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో, ఈ సెకండ్ బ్లేడ్ ఏమవుతుంది, ఇన్ఫ్రంట్ ఆఫ్ నాజిల్ దగ్గరికి వస్తుంది అనమాట. ఈ బ్లేడ్ ఇప్పుడు ఈ ఇన్ఫ్రంట్ ఆఫ్ ద నాజిల్ ముందుకు వస్తుంది. సో దెన్ వాటర్ కంటిన్యూస్లో స్ట్రైక్ అవడం వల్ల ఏమవుతుంది, దెన్ ఈ బ్లేడ్ కూడా మూవ్ అవుతుంది. సో కంటిన్యూస్గా ఈ మూవింగ్ అనేది జరుగుతుంది. సో ప్రతి బ్లేడ్ ఇన్ఫ్రంట్ ఆఫ్ ద నాజిల్ దగ్గరికి వచ్చి ఈ నాజిల్ నుంచి వచ్చిన కైనెటిక్ ఎనర్జీ మీన్స్ ఇంపాక్ట్ ఎనర్జీ వచ్చి ఈ బ్లేడ్ మీదకి టచ్ అయ్యగానే ఈ బ్లేడ్ ఏమైనా మూవ్ అవుతుంది. ఎప్పుడైతే బ్లేడ్ మూవ్ అవుతుందో వీల్ అనేది రొటేట్ అవుతుంది. సో కంటిన్యూస్గా వీల్ అనేది రొటేట్ అవుతుంది. దీనికి మనం ఒక జనరేటర్ షాఫ్ట్కి కపుల్ చేస్తాం. సో ది అవుటర్ సైడ్ అయినా ఉండొచ్చు, లేదా ఇటువైపు అయినా ఉండొచ్చు. సో ఇది ఫర్గెట్ అబౌట్ ద అదర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మధ్యలో ఇలాంటి సేమ్ మన ఈ మార్కర్ ఎలా ఉందో అవుటర్ వైపు ఇలా షాఫ్ట్ ఉంటుంది. ఆ షాఫ్ట్ మనం జనరేటర్ షాఫ్ట్కి కపుల్ చేస్తాం. సో ఈ విధంగా పవర్ జనరేట్ అవుతుంది. సో ఇది వచ్చేసరికి హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ ఫర్ ఇంపల్స్ టర్బైన్ మీన్స్ పెల్టాన్ వీల్ టర్బైన్. సో మనకున్న టర్బైన్స్లో ఒకటి పెల్టాను, 2 ఫ్రాన్సిస్ టర్బైన్, 3 కెప్లాన్ టర్బైన్. పెల్టాన్ వీల్ టర్బైన్, ఫ్రాన్సిస్ టర్బైన్ అండ్ కెప్లాన్ వీల్ టర్బైన్. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది పెల్టాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ థింగ్ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఫ్రాన్సిస్, ఇక్కడ చూడండి ఫ్రాన్సిస్. సో ఈ పెన్ స్టాక్ ఎండ్కి ఏమో ఈ స్పైరల్ కేస్ ఉన్న ఎండ్ పార్ట్నేమో కనెక్ట్ చేస్తారు నాజిల్కి. సో వాటర్ ఈ విధంగా ఎంటర్ అవుతుంది. వాటర్ ఈ విధంగా ఎంటర్ అయ్యి ఇక్కడ మనకి గైడ్ బ్లేడ్స్ అని ఉంటాయి. ఇక్కడ లోపల గైడ్ బ్లేడ్స్ ఆర్ స్టే వెయిన్స్ అని ఉంటాయి. ఈ స్టే వెయిన్ నుంచి లోపలికి ఈ టర్బైన్ బ్లేడ్స్, ఇంపెల్లర్ బ్లేడ్స్లోకి వాటర్ ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ ఎలా ఎంటర్ అవుతుంది, రేడియల్గా ఎంటర్ అవుతుందా ఏంటని తర్వాత చెప్తాను. సేమ్ ఇది ప్రిన్సిపల్. ఇది ఫ్రాన్సిస్ టర్బైన్. అలాగే కెప్లాన్ టర్బైన్కి వచ్చేసరికి సేమ్ ఇది కూడా కెప్లాన్ టర్బైన్ ఈ విధంగా ఉంటుంది. సో వాటర్ అనేది ఈ విధంగా టచ్ చేస్తుంది. సో హైడ్రాలిక్ పవర్ ప్లాంట్ ఏమో పెల్టాన్ వీల్కి, ఫ్రాన్సిస్ కూడా ఇదేంటంటే ఈ నాజిల్ డైరెక్ట్గా ఈ స్పైరల్ కేసింగ్కి కనెక్ట్ చేసేస్తారు. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద ఫ్రాన్సిస్కి ఇక్కడ నాజిల్ ఉంటుంది, దీనికి స్పైరల్ కేసింగ్ కనెక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా సేమ్ ఇది కూడా క్లోజ్డ్ స్పైరల్ కేసింగ్లోనే ఉంటుంది. ఇది మీకు ఆల్రెడీ మీకు యానిమేషన్లో చూపించాను. సో వాటర్ ఎలా ఎంటర్ అవుతుందో అగైన్ నేను కెప్లాన్ ఫ్రాన్సిస్ చెప్పినప్పుడు చెప్తాను. అగైన్ పెల్టాన్ కూడా ఎలా జరుగుతుంది, వెలాసిటీ ట్రయాంగిల్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, ఇంపాక్ట్ ఎనర్జీ ఎలా క్రియేట్ అవుతుందని చెప్తాను. సో ఇక్కడ కమింగ్ టు ద హెచ్, ఇక్కడ చూడండి ఇక్కడ హెచ్జీ ఉంది. ఇది మీకు చూస్తే హెడ్ రేస్ హైట్ నుంచి టైల్ రేస్ ఉంది కదా. టైల్ రేస్ అంటే ఎక్కడైతే వాటర్ లెవెల్ కిందకు వచ్చేస్తుందో ఆఫ్టర్ డెవలపింగ్ ఏ పవర్ ద వాటర్ ఈజ్ ఎంటర్డ్, ద వాటర్ ఈజ్ స్ట్రైక్ ఆన్ ద బ్లేడ్స్, దెన్ ఇట్ లీవ్ ఫ్రమ్ ద బ్లేడ్. సో ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి టైల్ రేస్ ఎక్కడైతే వాటర్ లెవెల్ డౌన్ లెవెల్కి వాటర్ వచ్చేస్తుందో అది టైల్ రేస్ అని. ఈ టైల్ రేస్ నుంచి హెడ్ రేస్కి ఉన్న హైట్ డిఫరెన్స్ మనం ఏమన్నామంటే హెచ్జీ. దీన్ని ఏమంటామంటే గ్రాస్ హెడ్ అంటాం.
గ్రాస్ హెడ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హెచ్ఎఫ్ అని కనబడుతుంది. హెచ్ఎఫ్ మీన్స్ హెడ్ లాస్ డ్యూ టు ఫ్రిక్షన్. హెడ్ లాస్ట్ డ్యూ టు ఫ్రిక్షన్ అనమాట. సో ఫ్రిక్షన్ అంటే ఈ పైప్ లోపల ఎంతో కొంత ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఫ్రిక్షన్ జనరేట్ అవుతుంది ఏమవుతుందంటే ఎంతో కొంత ఎనర్జీ లెవెల్ అనేది ఇందులో వేస్ట్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే కొంత హెడ్ అనేది లాస్ అవుతుంది. ఈ ఫ్రిక్షన్ ఈ లోపల ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ప్రతి పైప్కి ఎంతో కొంత ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ ఫ్రిక్షన్ ఫ్యాక్టర్ వల్ల ఎంతో కొంత ఎనర్జీ లాస్ అవుతుంది. మీన్స్ ఈ త్రూ అవుట్ ద పెన్ స్టాక్లో ఎంత హెడ్ అనేది లాస్ అవుతుంది, ఎంత హెడ్ లాస్ అనేది జరుగుతుంది డ్యూ టు ఫ్రిక్షన్. సో ఇది మనకి హెచ్ఎస్ వచ్చేప్పటికి ఇది మనకి నెట్ హెడ్. So means gross head, net head H is equal to gross head minus head loss due to friction. So these are the hydraulic power plant layout. So then I will go to the impact of jet on vanes. So hope you will understand all these things. Okay, thank you.